ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఇన్నరా? ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అంట. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతోని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తయారు చేస్తున్నారు కదా. హాగో అట్లనే తయారైంది మన ముఖ్యమంత్రి తెలివి అన్నట్టు చెప్తున్నది కవితక్క. ఇట్లా మాట్లాడుకుంటా ఇంకేమన్నదో ఇనుండ్రి. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. హాగో గట్లున్నదట అనుముల ఇంటెలిజెన్స్. తెలంగాణ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టాలని కోరుతూ ధర్నా చౌక్ కాడ కవితక్క దీక్ష చేసింది. హాగో ఆ దీక్షల మాట్లాడుకుంటా ఏఐకి ఓ కొత్త అర్థాన్ని చెప్పింది. బీసీ కులాల లెక్కలు ఎట్లా తప్పు చేసిండ్రో 42% రిజర్వేషన్లని ఎట్లా తప్పుదోవ పట్టిస్తున్నారో చెప్పుకుంటా సీఎంని ఇట్లా అన్నది. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏఐ మీద కవితక్కకు ఎసొంటి పేరు పెడతాడో మరి.